ఏపీలో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన P4 అమలు కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. బంగారు కుటుంబాలు మార్గదర్శులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఉగాది రోజున కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ప్రభుత్వం బంగారు కుటుంబాలు మార్గదర్శుల ఎంపిక ప్రక్రియ చేపట్టింది. P4లో దాదాపు 13 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించింది. మార్గదర్శులుగా 1.40 లక్షల మంది పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రులు ముందుకొచ్చారు. ఇప్పుడే మన కళ్ళ ముందర కనపడ్డారు. ఇంటర్మీడియట్ పాస్ అయింది అమ్మాయి. చిన్నప్పుడే పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే దురదృష్టం భర్త చనిపోవడం, అక్కడి నుంచి ఏం చేయాలనో దిక్కుదిలిన పరిస్థితి తల్లి ఆధారం. అలాంటి అమ్మాయి చరిత్రలో ఒక మార్పు ఈ P4 ఏదైతే SCL అడాప్ట్ చేసుకుని, ఇది మనందరికీ నమ్మశక్యం కాకపోయినా ఒక ఇంటర్మీడియట్ పాస్ అయిన అమ్మాయిని 2 నెలల్లో ట్రైనింగ్ ఇచ్చి 1 నెలలో ఉద్యోగం ఇప్పించి నెలకు 15-20 వేల రూపాయలు సంపాదించే స్థాయికి తీసుకొచ్చారంటే ఇది వాస్తవం. అది యొక్క P4 యొక్క ఫలితం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ అమ్మాయికి శక్తి ఉంది, తెలివితేటలు ఉన్నాయి, నేను కూడా పైకి రావాలనే ఆలోచన ఉంది. కానీ ఆ ఆలోచనని ఆచరణలో పెట్టడానికి దారి తెలియదు. ఆ సమయంలో మనం ఇచ్చిన కార్యక్రమం వల్ల SCL ముందుకు రావడం, 2 నెలలు శిక్షణ ఇవ్వడం, అక్కడి నుంచి ఆ అమ్మాయిని ప్లేస్మెంట్ ఇవ్వడం, ఈరోజు 15,000 రూపాయలు సంపాదించడమే కాకుండా ఆ అమ్మాయి భవిష్యత్తులో నేను కూడా ఒక మార్గదర్శి కావాలి, ఈరోజు నేను బంగారు కుటుంబం, భవిష్యత్తులో నేను మార్గదర్శి కావాలనే సంకల్పంతో ముందుకు పోతుందంటే అది ఆ అమ్మాయికి ఉండే విశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకరిద్దరు కాదు, సమాజంలో అందరికీ ఇలాంటి కోరికలు ఉన్నాయి. అలాంటి కోరికలు ఉన్నప్పుడు వాళ్ళని ఏ విధంగా పైకి తేవాలనో తేవాల్సిన అవసరం ఉంది.